హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కాళ్ళతో మటన్ వేసి అయితే కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మటన్ కాళ్ళతో అయితే సూప్ చేసుకుంటారు. నేనైతే కర్రీ కూడా చేసి చూపిస్తాను. ముందుగా అయితే నేను మటన్ కాళ్ళని నీట్గా చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. మటన్ కూడా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది. ఒక స్పూన్ మెంతులు అయితే వేస్తున్నానండి. మెంతులు అయితే 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవైతే వేగినాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడగా కల్లుప్పు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు, మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని ఫ్రై అవనివ్వాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎలాగైతే వేగినాయో ఇలాగైతే వేగాలి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కాళ్ళు అయితే వేస్తున్నానండి. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిలో అయితే వేసుకుని కడగాలి. శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి వేసిన తర్వాత అయితే మొత్తం కలుపుకోవాలి. ఇవైతే ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మటన్ కూడా వేసేస్తున్నాను. మటన్ కూడా వేసిన తర్వాత మొత్తం కలపాలండి. కారం అయితే వేస్తున్నానండి. కూరకు సరిపడగా కారం అయితే వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. మనం ఎంతైతే తింటామో అంత అయితే వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కారం అయితే ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలా అయితే వేస్తున్నానండి. పచ్చి మసాలా మీకు ఆల్రెడీ తెలుసు కదా. ధనియా పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. మొత్తం కలిపిన తర్వాత అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. ఒక 2 గ్లాసు వాటర్ అయితే వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి సాల్ట్ చూసుకున్నానండి. సరిపోలేదు, కొంచెం అయితే వేసుకున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టుకుని ఒక 8 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతేనండి, విజిల్స్ అయితే అయిపోయినాయి. మూత అయితే తీసి చూపిస్తున్నాను. కూర అయితే అయిపోయిందండి. మటన్ కాళ్ళతో అయితే కూర చేసి చూపించాను. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర అయితే వేసుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.